యాకోబు హారను వెళ్తాడో లేదో అని ఈ కథలో తెలుసుకుందాం. యాకోబు తండ్రి అయిన ఇస్సాకు మాట విని హారాను వచ్చాడు. యాకోబు మాట్లాడుతున్న వ్యక్తులెవరో మీకు తెలుసా? చాలా రోజులు ప్రయాణం చేసిన తర్వాత యాకోబు వాళ్లను ఒక బావి దగ్గర కలిశాడు. అప్పుడు తమ గొర్రెలను కాస్తున్నారు. యాకోబు వాళ్లని, మీరు ఎక్కడి వాళ్ళు అని అడిగాడు. వాళ్ళు, మేము హారాను వాళ్లం అన్నారు. మీకు లాబాను తెలుసా అని యాకోబు అడిగాడు. తెలుసు, అదిగో ఆయన కూతురు రాహేలు తన తండ్రి గొర్రెలను తోలుకొని వస్తుంది అని వాళ్ళు చెప్పారు. యాకోబు తన మామయ్యైన లాబాను గొర్రెలను రాహేలు తోడుకొని రావడాన్ని చూసి దగ్గరకు వెళ్లి బావి పైనున్న రాయి పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టాడు. ఆ తర్వాత యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని తానెవరో ఆమెకు చెప్పాడు. ఆమె ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని లాబానుతో చెప్పింది. యాకోబు తమతో పాటు ఉండడానికి వచ్చినందుకు లాబాను ఎంతో సంతోషించాడు. తర్వాత యాకోబు రాహేలును పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు లాబాను చాలా సంతోషించాడు. అయితే రాహేలును చేసుకోవాలంటే తన పొలంలో 7 సంవత్సరాలు పని చెయ్యాలని ఆయన యాకోబుకు చెప్పాడు. యాకోబు రాహేలను ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆ విధంగా చేశాడు. కాని పెళ్లి సమయం వచ్చేసరికి ఏం జరిగిందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. లాబాను రాహేలుకు బదులుగా తన పెద్ద కుమార్తె అయిన లేయాను యాకోబుకిచ్చి పెళ్లి చేశాడు. యాకోబు మరో 7 సంవత్సరాలు పని చేయడానికి అంగీకరించినప్పుడు లాబాను రాహేలును కూడా ఆయనకు భార్యగా ఇచ్చాడు. ఆ కాలంలో పురుషులు ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి దేవుడు అనుమతించాడు. యాకోబు 2 భార్యలు వారికి పుట్టిన పిల్లల గురించి నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం.